మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా విశ్వభారతి ఐఐటి ఫౌండేషన్ స్కూల్ కనిపిస్తూ ఉంటుంది. మా పిల్లల్ని ఫస్ట్ అరుణోదయ స్కూల్ తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేసాం. విశాలంగా ఉంది స్కూల్ అని, క్లాస్ రూములు విశాలంగా ఉన్నాయి అని ఒకటి. మా పిల్లలు ఫస్ట్ స్టేజ్ పర్ఫామ్ ఇచ్చింది ఈ స్కూల్లోనే. ఇప్పుడు ఈ స్కూల్ కట్టి 10 సంవత్సరాలు అయింది అని వార్షిక 10 ఏళ్ళ సందర్భంగా స్కూల్లో టీచర్లంతా వార్షికోత్సవం చేస్తున్నారు. వెళ్ళే దారిలో మా స్ట్రీట్లో వాళ్ళు ఆపి కార్డు లేకపోతే నో ఎంట్రీ అంటున్నారు. చూద్దాం. వాసవాంటికి ఉమెన్స్ డే విషెస్ చెప్దాం. నాకు వాట్సాప్లో పెట్టింది ఆంటీ. వాసవాంటి హ్యాపీ ఉమెన్స్ డే. లోపల రావాల్సిందేనా? పోతున్న స్కూల్ దగ్గరికి. మోషన్స్ అయ్యి నిన్న రాత్రంతా పొద్దున్న లేక ఇక్కడి నుంచే బండ్లు పార్కింగ్ ఉంది. ఇంకా అక్కడ ఎంత హెవీ పార్కింగ్ ఉందో. 4కే స్టార్ట్ అయిందంట. వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా చూసొద్దాం. మా పిల్లలు ఫస్ట్ స్టేజ్ పర్ఫామ్ ఇచ్చారు కాబట్టి ఈ స్కూల్లో నాకు అలా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవాలని వెళ్తున్నా. సాంగ్స్ అక్కడి నుంచే వినిపిస్తున్నాయి ధూమ్ధామ్గా. ఎవరో మేడం స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి వాయిస్ వినపడదు. హెడ్ మిస్ వాయిసే అది. మామ డాటా బాగున్నా. మీ పాప డాన్స్ చేస్తా? చెల్లి కూతురు లేదు ఏరియా స్కూల్లో. మా బాబు కదా ముగ్గురు. ఓకే ఓకే జరుగుతుందా? ఏంటి అయిపోయిందా మీ పాపది? నేను మాయమైపోయినా డ్రెస్సులన్నీ. ఏం చేస్తారు మీరు? ఇక్కడి నుంచి కనిపిస్తుందా? ఇప్పుడు వేరే డ్యాన్స్ ఉందా? మళ్ళీ వేరే డ్యాన్స్ ఉందా? దానికి మేడం బాగున్నారా? చిన్న కేరళ గుట్టీలు, చిన్న కేరళ గుట్టీలు. మీ డాన్స్ అయిపోయిందా? బాగా చేశారా? డాన్స్ అయిపోయిందా మేడం? ఈ పిల్లలు డాన్స్ అయిపోయిందంట. కేరళ గుట్టీలు ఎంత క్యూట్గా ఉన్నారో. ఏంటి మేడం ఏం చేస్తున్నారు?
అయిపోయిందా? ఓకే, ఇంకా కొంచెం ఉందా? గుర్రాలు బాగున్నాయి. ఓయ్ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏమి ఇదేం గెటప్పు? శిల్ప మేడం వచ్చింది. శిల్ప మేడం వచ్చిందా? శిల్ప మేడం వయసేనే. సైడ్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ సిబిఎస్ఈ మరియు స్టేట్ సిలబస్ లలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధన మరియు పర్యవేక్షణలు నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు అధునాతన సాంకేతిక
యశోదమ్మ, చిన్న కృష్ణుడు, పెద్ద కృష్ణుడు మేడం. ఓకే, యశోదమ్మ. సాంగ్ అన్నమాట. చిన్ని కృష్ణుడు హాయ్ చెప్పు. చిన్ని కృష్ణుడు అరే చిన్న స్మైల్. మీ డ్రెస్ రెండా? బాగున్నాయి. కాదు. బంజారా డ్రెస్ కదా? డాన్స్ చేస్తారా సాంగా? ఎమ్మెల్యే గారు వచ్చారా? ఏం డాన్స్ చేస్తున్నారు? ఇంకా మీ మేకప్ అవ్వలేదా? ఓకే. పంది అక్కడ 70 years అండి ఇవి. ఇక్కడ ఓన్లీ 7 years. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. చిరంజీవి ఫ్యాన్స్ అందరూ తగ్గేదే లేదు. నయనతార ఫ్యాన్స్ కూడా కొట్టండి గట్టిగా, పైకెత్తి చేతులు. అదే కదా ఉమెన్స్ పవర్. హ్యాపీ ఉమెన్స్ డే. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. శిల్పా మేడం మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అది శిల్పా మేడం వాయిసే. మహిళలందరూ ఒకసారి అన్ని రంగాలలో ముందుంటున్న వాళ్ళని ముందుకు పంపిస్తున్నా
ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ గంగమ్మకి ఏంటి ప్రియాకి యాంకరింగ్ ఛాయిస్ ఇచ్చారా? కాశ్మీర్ నుంచి భూమ్రా అనేసి వచ్చేసారు మా పిల్లలు స్టేజ్ మీదకి. కాశ్మీర్ అంటే ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అలాంటి బ్యూటిఫుల్ స్టూడెంట్స్ ఇక్కడ మన స్టేజ్ మీద అందరినీ చూపించేస్తాం. అయితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నచ్చలేదు అమ్మాయిలు కాశ్మీరీ వాళ్ళు? అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. వేసుకొని కాశ్మీర్ వెళ్ళే పని లేకుండా కాశ్మీరాన్నే మా విశ్వభారతి స్కూల్లోకి తీసుకొచ్చామండి. సింబా రిపోజ్ 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 ఏంది ఆ దెయ్యమైన విచిత్రమైన భాష
మాట్లాడుతున్నావు? లేదురా, నిన్న నైట్ నా కలలో ఒక విచిత్రమైన ప్రపంచానికి వెళ్ళాను. ఆ ప్రపంచంలో మనుషులు ఇలానే మిగతా భాషలో మాట్లాడుకోవడం నేను చూశాను. ఏంట్రా ప్రపంచం? కొన్ని సంవత్సరాల ముందు ఎర్లీ పీపుల్స్ ఇంకా ట్రైబల్ పీపుల్స్ ఇలా మాట్లాడుకునేవారు. చూడాలనిపిస్తుందిరా. మాత్రమే చూస్తే ఏం బాగుంటుంది. నిన్న అందరినీ ఆ కొత్త ప్రపంచానికి తీసుకెళ్దామా? మరి లేట్ ఎందుకు? Third class students. స్టూడెంట్స్, Linda Zigelim మీ పిల్లలు మీరే కనుక్కోలేకపోతున్నారు. నువ్వు పేరు పెట్టి పిలిచి చెయ్యొద్దుతాడు నీ కొడుకు అయితే. నా కొడుకు కాదు, మా అల్లుడు. మీ అల్లుడా? అక్కడ దిక్కులు తేకపోయి అబ్బా అది ఇస్తారు పెట్టుకొని అట్లా టీచర్ల కష్టాలు, 2 వీక్స్ నుంచి డ్యాన్స్ నేర్పిస్తున్న టీచర్లు, సెట్ చేస్తూ కష్టాలు పడుతున్న టీచర్స్. Zigelim Simba Simba Repose Kiliki pipi filifi jibla troiki unodu nomu ocha odamba damba bugo kiliki Baha kiliki pipi filifi jibla troiki unodu nomu ocha odamba damba bugo kiliki తెలుగు చిత్ర రంగాన్ని ఓన్లీ ఇండియాలోనే కాకుండా యుఎస్లో ఆస్కర్ అవార్డ్ లెవెల్కి తీసుకెళ్లారు RRR మూవీతో. ఆ మూవీలోని ఇప్పుడు బాహుబలి మూవీ నుంచి చేసిన ఈ పాట అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. రాజమౌళి ఫ్యాన్స్ ఇంకా గట్టిగా. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అలాగే. ప్రభాస్ అంటే హుషారు వస్తుందండి. ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని కృష్ణుడిగా చూసుకోవాలని కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మనం విశ్వభారతి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి కృష్ణాష్టమికి మన పిల్లలతో అందరితో మనం కృష్ణుడిని లాగా అబ్బాయిలందరినీ అలాగే అమ్మాయిల్ని రాధమ్మ లాగా చూపిస్తూనే ఉన్నాము. కానీ అయినా ఆ లోటు అనేది ఇక్కడ ఉండకూడదని చెప్పేసి 10th యానివర్సరీలో కూడా అలాగే మనం కృష్ణుడిని ఇక్కడికి తీసుకొచ్చేసాము. అందరికీ మళ్ళీ బృందావనంలో కృష్ణుడు ఏమేమి లీలలు చేశారో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు పిల్లలు. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీకు ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరూ 5, 6, 7, 8 ఇయర్స్ వాళ్ళండి. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం ఆ ఇయర్స్లో ఇప్పటికి కూడా స్టేజ్ ఎక్కడానికి చాలామంది భయపడుతున్నాము. మాకే మీ క్రౌడ్ ఇంతమందిని చూస్తుంటే భయం వేస్తుంది.
కానీ పిల్లలు కొంచెం కూడా భయపడకుండా అంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. అందుకే మీరు కూడా చాలా కాన్ఫిడెంట్స్గా వాళ్ళ పేరెంట్స్ అందరూ మా పిల్లలు అని మీరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. స్టార్ట్ చేసేద్దాం. వినిపించట్లేదు.